నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత నిన్న వైఎస్ఆర్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వంశీని వెళ్లి కలవడం జరిగింది జైల్లో. మరి ఆ తర్వాత ఆయన బయటకు వచ్చినటువంటి మాటలు కానీ, తర్వాత అదే తరుణంలో నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వంశీని కలవడం జరిగిందంటూ కొన్ని వార్తలు బయటకు రావడం జరిగింది. సో మరి వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు మనతో ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి కలవడం జరిగింది. అది మనం చూసాం. ఆయన బయటకు వచ్చి కొన్ని కామెంట్స్ కూడా చేశారు ఈ అరెస్ట్ పైన. ఇకపోతే ఇదంతా ఒక ఎత్తు అయితే, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా సీక్రెట్ గా కలిశారని, కలవబోతున్నారని ఇలా రకరకాలుగా వినిపిస్తుంది. అసలు ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ పైన మీ కామెంట్ ఏంటి? అసలు తన పార్టీ మనిషి జైల్లోకి ఉంటే ఆ పార్టీ నాయకుడు అధినాయకుడు వెళ్ళి కలవటం అనేది కర్టసీ, కలవటం ఒక ధర్మం. తన నాయకుడుగా తన మనిషి, తన పార్టీ మనిషి, తన యొక్క నాయకుడు ఉన్నప్పుడు పార్టీ నాయకుడుగా అధినేతగా కలవటం ఒక కర్టసీ కాలది. అది దాన్ని ఏదో మాట్లాడటం అనవసరం. దాని మీద ఆయన కమెంట్ చేశాడు, బయటకు వచ్చి మాట్లాడక ఆహా బ్రహ్మాండంగా చేశారు, అరెస్ట్ గొప్పగా చేశారు మాట్లాడతాడా? ఎవరైనా తన అన్యాయం జరిగిందని మాట్లాడతారు. అన్యాయం జరిగింది ఓపెన్ గా. అప్పుడు ఆ కేసు పెట్టిన అతనేమో మ్యాజిస్ట్రేట్ ముందే వాపస్ తీసుకున్నాడు. నన్ను బలవంతం చేశారు, సాక్ష్యానికి పిలిచిన అతడు సంతకం పెట్టించుకున్నారు. అక్కడ ఏమేమి రాశారు నేనేమి చెప్పలేదు, వాళ్ళు రాసేసుకుని సంతకం పెట్టించారు ఓపెన్ గా చెప్పాడు. దాంతో వీళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. మనం ఈనాడు ఆడిన నాటకం అబద్ధాలన్నీ బయటపడిపోతున్నాయి. దానికి ఏం చేశారు, అతని యొక్క తమ్ముడిని పట్టుకుని అతను బ్లాక్ మెయిల్ చేసి అతనితో కంప్లైంట్ ఇప్పించి ఆ కంప్లైంట్ మీద అరెస్ట్. సో ఇది ఒక అరాచకమైన, ఒక అర్ధరహితమైన చేష్టలు. వీళ్ళు ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏదో అధికారం శాశ్వతం అనుకుంటున్నారు. వీళ్ళ అబద్ధాలు ఆ ప్రజలు అసహించుకుంటున్నారు. వీళ్ళ అబద్ధాలని, వీళ్ళ చేష్టల్ని, ఈ కుర్ర చేష్టలు, పిల్ల చేష్టలు, దౌర్భాగ్యపు చేష్టలు కావాలని చెప్తే ప్రజాపాలన లేదు. ప్రజలకు ఏం మాటలు ఇచ్చి మన అధికారంలోకి వచ్చాం, ఆ ప్రజలకు ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా, ప్రజలకు మోసం చేయకుండా, దగా చేయకుండా మనం ఇచ్చిన మాటలు నెరవేర్చడానికి ప్రయత్నాలు చేయాలి. అవి వదిలేసి ప్రజల్ని గాలికి వదిలేసేసి వీళ్ళ గొడవ అంతా వాడిని అరెస్ట్ చేస్తున్నాం, వీడిని అరెస్ట్ చేస్తాం, డైవర్షన్ పాలిటిక్స్, ప్రజల దృష్టి మళ్లించడానికి చేసే దౌర్భాగ్య పనులు తప్పితే ఇంకేమీ లేదు. ఈ ప్రభుత్వం ప్రజాపీడన ప్రభుత్వంగా మారింది తప్పితే ప్రజాపాలన ప్రభుత్వంగా లేదు ఈ కూటమి ప్రభుత్వం. వీళ్ళకి ఎంతసేపు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా తొక్కాలి, లోకేష్ ని ఎలా పైకి తేవాలి, ఇది చంద్రబాబు సమస్య అంతా. పవన్ కళ్యాణ్ ని దాటుకుని నేనెట్లా ఆడాలి అనేది లోకేష్ యొక్క ప్రభుత్వం. అంటే రానున్న రోజుల్లో కూటమిలోనే ఇది ఒక పెద్ద రచ్చర్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. 100%. ఇది ఇవాళ కాదు, నేను ఎప్పుడో చెప్పాను, ఎన్నికలు అయినప్పుడే చెప్పాను. ఎన్నికలప్పుడు కూడా ఈ కూటమి అనైతికమైన కూటమి, అవసరాల కోసం కూటమి ఏర్పడ్డారు తప్పితే వీళ్ళు ఒక సిద్ధాంతపరమైన కూటమి కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని దించడం కోసం, అందుకోసం తప్పితే ఒంటరిగా వెళ్తే మన బతికి బట్టగట్టలే కనుక అందరం కలిసి మూకుమ్మడిగా వెళితే ప్రయోజనం ఉంటుందని మోడీని తిట్టిన చంద్రబాబు అతను టెర్రరిస్టు, అతను పనికిరాడు, అతనికన్నా విలేజ్ లో ఉన్న కార్యకర్త బెటరు, అతను మనిషే కాదు, పెళ్ళని చూడలేనాడు, దేశాన్ని చూస్తారు, ఇలా పిచ్చి బాబులు నోటికొచ్చిన కూతలన్నీ కూసిన చంద్రబాబు ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు వెళ్ళిపోయి అలయన్స్ కోసం అని. అలాగే చంద్రబాబుని, లోకేష్ ని తిట్టింది కూడా సిగ్గుందా, శరముందా, మానం ఉందా, మా అమ్మను తిడతారా, మీ అంత చూస్తాను అని చెప్పి ఆవేశంగా అమ్మను తిట్టారని చెప్పి అంత ఛాలెంజ్లు చేసి ఇప్పుడు వెళ్ళి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చొని చంద్రబాబు మహానేత, ఆయనే 10 ఏళ్ళ ముఖ్యమంత్రిని పొగుడుతున్నాడు పవన్ కళ్యాణ్. బీజేపీ చంద్రబాబు తిట్టింది. చంద్రబాబు ఈ దేశంలోనే అవినీతి ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే నెంబర్ 1 చంద్రబాబుని ఎవరితోటి మోడీ గారి నోటితో అనిపించారు. పేటీఎంలో వాడుతున్నాడు పోలవరాన్ని అన్ని మాట్లాడించి వాళ్ళకు చంద్రబాబు జేజేలు కొడుతున్నారు. సో ఇవన్నీ ఒక వ్యక్తి వీళ్ళలో ఎవరిలోనూ ఈ 3 పార్టీల్లోనూ ఒక వ్యక్తిత్వము, ఒక విధానము, ఒక ప్రధానము, ఒక నీతి, రీతి, నిజాయితీ లేదు. కేవలం అవకాశవాద రాజకీయాలు ఆ సందర్భాన్ని బట్టి ఎట్లా మనం పదవుల్లోకి రావాలి, అధికారంలోకి రావాలి తప్పితే ఒక నీతి నియమం లేదు. కనుక ఆ దౌర్భాగ్యము అబద్ధాలకు ఆరబోతుడు వచ్చారు మాట్లాడారు. ఇప్పుడు 6 హామీలు ఏమైనాయి,
సూపర్ 6 ఏమైంది, పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే 3,000 ఇస్తామన్నారు ఏమైంది, 18 ఏళ్ళు వయసు దాటిన ఆడపిల్లలకు 1,500 ఇస్తామన్నారు ఏమైంది, 1,500 అన్నారు ఏమైంది, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 అన్నారు ఏమైంది, గ్యాస్ సంవత్సరానికి 3 ఫ్రీ అన్నారు ఏమైంది, బస్సు ఫ్రీ ఏమైంది, హామీ కాకపోతే ప్రతి రైతులకి 20,000 రూపాయలు పెంచిస్తామన్నారు ఏమైంది, ఏదీ లేదు. అన్ని డొల్ల మాటలు, సొల్లు కబుర్లు చెప్పి ఎలక్షన్ అప్పుడు అబద్ధాల మీద అబద్ధాలు, నరం లేని నాలుగు కింద నొట్టికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడేసేసి అప్పుడు ఏమంటే ఎలా ఇస్తారు, గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు 67 లక్షల కోట్లు అయితేనే ఇబ్బంది పడింది, 67 కోట్లు అయితేనే ఇబ్బంది పడింది, ఇప్పుడు మీరు 1,72,000 కోట్లు అంటున్నారు. ఎట్లా అవుతుందంటే మాకు సంపద సృష్టిస్తాం, మాకు తెలుసు, అన్ని ఆలోచించుకుని అన్ని చర్చించే మేము చేయగలిగేది మేము చెబుతున్నాం అని చెప్పి లోకేష్ పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు. చేయగలిగితే ఇవన్నీ వచ్చే పవన్ కళ్యాణ్ ఆయన ఎన్ని గెలిచిన మొదటి నెలలోనే ఇవన్నీ అమలు చేస్తామని పిచ్చి డబ్బాయి మాటలని మాట. ఇప్పుడు ఆ నోళ్ళయి ఈ దౌర్భాగ్యం ప్రజలు గుర్తించారు, ప్రజలు అసహించుకుంటున్నారు, చీ కొడుతున్నారు, బూతులు తిరుగుతున్నారు, ఆడవాళ్ళు అయితే శాపనార్థాలు పెడుతున్నారు, నమ్మి మోసం చేశారు, ఇంత మోసమా, ఇంత ఏమంచినా, ఇంత దౌర్భాగ్యమా అని తిడుతున్నారు. దీన్ని తప్పించుకోవడానికి ఏం చేస్తున్నారు తప్పితే ఏంటిది తప్పుడు ఒక కేసు పెట్టిన వాడేమో విత్డ్రా చేసుకుంటే ఇంకొకటి వాడి తమ్ముడు తీసుకొచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇప్పించి ఏదో దుర్మార్గం, దౌర్భాగ్యం అంతే. రెండో విషయం జూనియర్ ఎన్టీఆర్ పిచ్చివాగుడు, సొల్లువాగుడు, గాలివాగుడు, దౌర్భాగ్య వాగుడు, ఎవడో ఆ మాటలు వాగేవాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వెళ్తాడు? కొడాలి నానితోటి స్నేహం అతనికి, వంశీతోటి కాదు. కొడాలి నాని చిన్నప్పుడు అతను ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో ఆనాడు నందమూరి ఫ్యామిలీ ఎవరు కూడా అతని దగ్గర చేయనిచ్చే వయసులో కొడాలి నాని సొంత అన్నలాగా అండగా ఉన్నాడు. అన్ని విషయాల్లో తనకు అండగా ఉండి తనని అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ చేసేవాడు. సో కొడాలి నానితోటి బంధం ఉంది. ఆ బంధం విషయం మీద ఒకడు కొడాలి నాని కలవడానికి వెళ్ళారంటే వెళ్ళచ్చు, కానీ వంశీని కలవడానికి వెళ్ళిన అవసరముగా అతను లాగి పీకి ఊరిని రాజకీయం చేయడం కోసం దౌర్భాగ్యం తప్పితే సొల్లువాగుడు, గాలివాగుడు, బుద్ధి జ్ఞానం లేని అజ్ఞానం అజ్ఞానంతో వాగేవాగుడు. అంటే గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది, పార్టీలు పక్కన పెడితే మా స్నేహాలను మాత్రమే వదులుకోలేదు. అది వంశీతోటి కాదు, ఆయన ఉంది, అది కొడాలి నాని తోటి. వంశీకి సంబంధం, వంశీ కొడాలి నానికి ఫ్రెండ్, ఈయనకే మామూలుగా పరిచయం అంతే. అలా అయితే ఎన్టీఆర్ చాలా మంది పరిచయం, అలా కాదు కదా. ఇక్కడ బంధం అనేది కొడాలి నానితో ఉన్నది వాస్తవం, అందరికీ తెలుసు. వంశీతోటి బంధం కాదు కదా. కొడాలి నాని వాళ్ళిద్దరు క్లోజ్ కనుక అలా అతని మిత్రుడు తనకి పరిచయం అంతే, మ్యూచువల్ ఫ్రెండ్స్ అంతే తప్పితే అదేదో బంధం లేదు అక్కడ. ఆయన ఇల్లు కలిసాడు ఊరిని రాజకీయంగా లాగడం కోసం, తెలుగుదేశానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడని. ఈ పిచ్చివాళ్ళు ఈ పని పట్లేని తెలుగుదేశం మీడియా ఉంది కదా, కూటమి మీడియా, వాళ్ళకి ఏం పని లేదు, ఏదో ఒకటి కలిగి దాన్ని ఒక రచ్చ చేసి డైవర్షన్ పాలిటిక్స్, జనాలను వేరే డైవర్ట్ చేయడానికి చేస్తాం. దౌర్భాగ్యం మీడియా అది అంతే. థ్యాంక్ యూ సార్.